అందరికి నమస్తే. నేను మీకు ఒక కట్లపాము కట్టెలపాము చూపించబోతున్నా. నిజామాబాద్ మున్సిపాలిటీలో రెవెన్యూ ఇన్ఛార్జిగా పనిచేసే నరేందర్ అనే ఒక ఉద్యోగి ఏసీబీ దాడి చేస్తే, ఏసీబీ వాళ్ళ ఇంట్లో సోదాలు చేస్తే వాళ్ళకు వచ్చిన కంప్లైంట్ మీద కట్టెలు బయటపడ్డాయి. ఒకసారి చూడండి, తర్వాత నేను చెప్తా దాని గురించి. అసలు ఇవి కట్టెలు, ఈయననే నరేందర్ అని. జనాలు తినడానికి తిండి లేక వస్తుంటే, పిల్లలకు చదివిపోయినాక పైసలు లేవు తెలంగాణలో. ఈయన ఈ ఆఫీసర్తో నాకు కట్టెలు ఎట్లా బయటపడదు చూడండి. బంగారము, పైసలు అంతే. బుడ్డేమ్మ కాడ కూర్చున్నట్టు, బతుకమ్మ కాడ కూర్చున్నట్టు ఇట్లా పెట్టుకొని చుట్టూ రౌండ్గా ఏసీబీ ఆఫీసర్లు. అసలు ఏం జరుగుతుంది గవర్నమెంట్ ఆఫీసులలో? జనాలను పీక్క తింటున్నారు, జనాలను పీల్చుక తింటున్నారు. మిషన్తో లెక్క పెడుతున్నారు పైసలు. వస్తలేవు, ఎడదాపెట్టిండు లోపల, భూమి బుక్క తీసి లోపల దాపెట్టినట్టు. ఏంది నా పరిస్థితి అంటే ఇది. ఏదైనా పరిస్థితి సౌండ్ వస్తున్నవి, పైసలు లెక్క పెట్టలేక. అవినీతి పాము, కట్ల పాము ఇది కాదు, కట్టెల పాము ఇది. నరేందర్ ఈయన నిజామాబాద్లో సూపరింటెండెంట్ రెవెన్యూ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఎక్కడైనా గవర్నమెంట్లో ఏ ఆఫీసర్ అయినా సరే 3 సంవత్సరాలే మ్యాక్సిమం. ఏదైనా క్లిష్ట పరిస్థితుల్లో అప్పుడప్పుడు రికమెండేషన్ ఉపయోగించి ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ అవుతూ ఉంటారు. కానీ ఇలా 25 సంవత్సరాల నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నాడంట. 25 ఇయర్స్. మన తెలంగాణ నుంచి 10 ఏళ్ళు అయిందా? అంతకన్నా 15 సంవత్సరాల నుంచి ఆయన అదే ఆఫీసు, అదే పోస్టు, అక్కడనే ఉన్నాడు, అదే పని చేస్తున్నాడు నరేందర్ అనే వ్యక్తి. అసలు ఈ రాజకీయ నాయకులు వాళ్ళని వెనకేసుకొస్తున్నారు. లేకపోతే ఎట్లుంటాడు ట్రాన్స్ఫర్ కాకుండా? మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ట్రాన్స్ఫర్ అయినట ఇక్కడికి, బోధన్కి ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ వారం రోజులకే మళ్ళీ వెనుకకు వచ్చినట. అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాక, ముందర అయినట్టు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళీ బ్యాక్ వచ్చేసిండు ఎవరిని పట్టుకొని. మరి ఈయన సంపాదించే సంపాదనలో లోకల్ లీడర్లకు కూడా ఏమైనా ఉంటుందేమో, పార్ట్నర్షిప్ పర్సెంటేజు. ఈయన దగ్గర ఏమేమి దొరికినాయి తెలుసా? క్యాష్ 2,93,00,000 క్యాష్, ఆల్మోస్ట్ 3 కోట్లు క్యాష్ అది. తర్వాత 51 తులాల బంగారం, 2 కోట్లు గవర్నమెంట్ లెక్క ప్రకారం. 17 స్థిరాస్తుల పేపర్లు 2 కోట్లు అంటే గవర్నమెంట్ లెక్క ప్రకారం. నాకు తెలిసి మార్కెట్ రేట్ ప్రకారం మీకు 20-25 కోట్లు ఉంటుంది. ఇది 20-25 కోట్లు ఉంటుంది ఈజీగా. తర్వాత వాళ్ళ భార్య తల్లి అకౌంట్లో, బ్యాంక్ అకౌంట్లో 1,10,00,000 రూపాయలు ఉన్నాయంట. చూడు, ఇదో 3, ఇదో 4 కోట్ల రూపాయలు. 4 కోట్ల రూపాయలు ఈ దగ్గర క్యాషే ఉంది, 4 కోట్లు. ఇక ఇది ఒక 20-25 కోట్లు ఉంటుంది. బంగారం ఒక 51 తులాలు అంటే దగ్గర ఇప్పుడున్న లెక్క ప్రకారం అయితే 70,000 లెక్కేసుకున్నా కూడా ఒక 4 కోట్లు అవుతుంది. ఇంకా దొరకంది ఎంతనో, ఇది దొరికింది. ఇంకా ఆ కట్టలు ఎక్కడెక్కడ ఉన్నావో ఏమేమి ఉన్నావో తెలియదు. సరే, ఎందుకు ఈ ప్రభుత్వ ఉద్యోగులు జనాలను, అందరు కాదు కొందరు పీల్చుకొని తింటున్నారు. ముఖ్యంగా రెవెన్యూ, మున్సిపాలిటీసు, ఇప్పుడు కొత్తగా పోలీస్ తయారైంది. వాళ్ళ మీద నిఘా లేదా? లేకపోతే గవర్నమెంట్లో ఉండే పెద్దలు, ఈ రాజకీయ నాయకులే సహకరిస్తున్నారా వీళ్ళకు? జనాలేమో పేదలైపోతున్నారు, ఆఫీసర్లేమో డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. ఇప్పుడైతే మరీ స్వేచ్ఛ వచ్చింది వాళ్ళకి, స్వేచ్ఛ. అంతకుముందు కూడా చేసినారు లోపల, కానీ ఇంత విచ్చలవిడిగా లేకుండే. ఇప్పుడు విచ్చలవిడిగా మొత్తం ఓపెన్గా. నాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. ఈ ధరణి కరెక్షన్స్ ఉన్నాయి కదా, దానికి కూడా పైసలు తీసుకొని పనిచేస్తారు. మధ్యలో బ్రోకర్లను పెట్టుకున్నారంట. ఆర్టీఏ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు ఏమవుతున్నాయి అసలు? దాని మీద నిఘా ఉందా? సీసీటీవీలు పెడతామన్నారు, సీసీటీవీ ఇక్కడ పర్యవేక్షణ ఉంటుంది అన్నారు. పనిచేస్తున్నాయి సీసీటీవీలు? మీరు ఈ వీడియో కింద మీరు కూడా కామెంట్ చేయండి. లంచాలు ఇవ్వకుండా పని చేయించుకునే పరిస్థితులు, లంచాలు ఇవ్వకుండా ఆఫీసర్లు పనిచేస్తున్నారా? చేతి దడపంది ఏదైనా పని అవుతుందా గవర్నమెంట్ ఆఫీసుల్లో? ఏ డిపార్ట్మెంట్లో ఎక్కువ అవినీతి జరుగుతుంది? అసలు నాకు ఇంకొక విచిత్రమైన వార్త చెప్పింది రాత్రి. ఈ వార్త గురించి మాట్లాడుతుంటే ఒక ఆయన చెప్తున్నాడు, ఇక్కడ జిహెచ్ఎంసీ, హైదరాబాద్ జిహెచ్ఎంసీ, ఎందుకంటే ఇక్కడ జిహెచ్ఎంసీ సరౌండింగు మున్సిపల్ కార్పొరేషన్స్, అక్కడ బాగా భూముల ధరలు ఎక్కువ కదా, కోట్ల రూపాయలు కదా. చాలామంది నేను పలానా ఆయనకు దగ్గర, నేను సీఎం రేవంత్ రెడ్డి గారి తమ్ముడు తిరుపతి రెడ్డికి నేను దగ్గర ఫైల్, నేను పలానా కొండలరెడ్డికి దగ్గర ఫైల్,
కొందరు ఫోన్ చేసి మాట్లాడేసామని ప్రయత్నం చేస్తున్నారంట. వాళ్ళు చెప్తున్నారా వీళ్ళు చేస్తున్నారా తెలుస్తలేదు. వాళ్ళ పేర్లు చెప్పుకొని కొంతమంది పనులు చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే నిజంగానే వాళ్ళు ఫోన్ చేసి చెప్పి చేయిస్తున్నారా? నాకు బిల్డర్ చెప్తున్నాడు ఈ మాట. ఒక మున్సిపల్ ఆఫీసర్ దగ్గర 10 నిమిషాలు కూర్చుంటే ఒక 15-20 ఫోన్లు వస్తాయంట రాజకీయ నాయకుల దగ్గర నుంచి. మాదే పలానది చేసేసేయి, పర్మిషన్లు ఇచ్చేసేయి. ఈయన 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 ఏం డ్యూటీ చేస్తాడు? ఈయన డ్యూటీ చేసేది ఏంటంటే హౌస్ నెంబర్ ఇవ్వడం, నెంబర్లు గవర్నమెంట్ జాగాలకు కూడా నెంబర్లు ఇచ్చినట్టు. ఈయనగా గవర్నమెంట్ జాగాలకు కూడా హౌస్ నెంబర్లు ఇచ్చేస్తే ఏమవుతుంది? పోతాయి, రిజిస్ట్రేషన్లు అయిపోతాయి. అంత అంత గనుడు. ఈ జిహెచ్ఎంసీలో నేను చెప్పినా కదా, ఇట్లాంటివన్నీ చాలా జరుగుతున్నాయంట. ఇక వేరే మున్సిపల్ ఆఫీసులు, ఇప్పుడు నిజామాబాద్ ఇది అసలు ఒక నిజామాబాద్లో ఉండే ఒక మున్సిపల్ ఆఫీసులో పనిచేసే, మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే ఆయన్నే ఇట్లాంటి వ్యవహారం ఉంటే మిగతా ఆఫీసుల్లో ఏం జరుగుతుంది, మున్సిపల్ ఆఫీసులో ఏం జరుగుతుంది, మున్సిపల్ కార్పొరేషన్స్లో ఏం జరుగుతుంది, జిహెచ్ఎంసీలో ఏం జరుగుతుంది? జిహెచ్ఎంసీలో కూడా అందరు తిష్టి చేసుకొని కూర్చున్నారు చాలామంది, చాలా సంవత్సరాల నుంచి. ఇప్పటికీ ప్రభుత్వంలో రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ చాలామంది గత ప్రభుత్వంలో పెట్టిన వాళ్ళు ఇప్పటికీ కొనసాగుతున్నారు. వీళ్ళు తప్పట్టిన కాంగ్రెస్ వాళ్ళందరినీ తీసేయాలి, వీళ్ళు ఎందుకు పెట్టుకున్నారని. చాలా డిపార్ట్మెంట్లో ఇంకా అట్టే కొనసాగుతున్నారు. రిటైర్డ్ అయ్యి కూడా 5-6 సంవత్సరాలు అయిపోయి కూడా వాళ్ళు ఇంకా పదవిలో కొనసాగుతున్నారు. దానివల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు. వీళ్ళు అవినీతి చేసినా ఎవరికి వాళ్ళకి బాధ్యత ఉండదు. ప్రభుత్వ సర్వీస్లో ఉన్న వాళ్ళే ఇంత విచ్చలవిడిగా అవినీతి చేస్తుంటే, ఇక సర్వీస్ అయిపోయి రిటైర్మెంట్ అయిపోయి రామకృష్ణ అని ఇంట్లో కూర్చోవలసిన వాళ్ళు ఉద్యోగాల్లో ఉంటే ఏమవుతుంది? ఇంకా మంచి సంపాదిస్తారు. ఇప్పుడు అయ్యేదేముంది, పోయేదేముంది, నెత్తే కత్య. నేను తెలంగాణ ప్రజలను కోరుతున్నా, మీరు ఏ డిపార్ట్మెంట్లోనైనా లంచాలు ఎట్లా ఉంది సిచ్యువేషన్, ఏ డిపార్ట్మెంట్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, అవి ఏమైనా ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. వీలైతే ఏసీబీ వాళ్ళకి ఇద్దాం ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇంత దారుణమా? ఒక మున్సిపల్ ఆఫీస్లో పనిచేసే ఒక అతను 6 కోట్ల ఆస్తి, దగ్గర ఇది లెక్కేస్తే 26 కోట్ల ఆస్తి ఇది దొరికింది. దొరకంది ఎంత ఉందో ఇంకా ఆయన బినామీలు, వాళ్ళ చుట్టాలు, ఇంకెక్కడెక్కడ ఏమేమి ఉందో పెద్ద సర్కిల్ మెయింటైన్ చేస్తారు ఇట్లాంటి వాళ్ళంతా. అసలు వీళ్ళు సేమ్ ఈ పొలిటీషియన్స్ 5 సంవత్సరాలకు ఒకసారి పోటీ చేసేటప్పుడు ఎట్లయితే అఫిడవిట్ ఇస్తారో మా ఆస్తి ఇంత అని, అవన్నీ బినామీలు కాకుండా ఒరిజినలే ఇస్తారు. ఇంకా బినామీలే రావు అవి. ఈ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రతి సంవత్సరం వాళ్ళ ఆస్తులు ప్రకటించడం అట్లాంటిది ఏమైనా ఇస్తే బాగుంటుంది సిస్టమ్. ప్రతి సంవత్సరం వీళ్ళు కూడా ఐటీలు కడుతుంటారేమో, ఏమైనా బిజినెస్లు రకరకాలు చూపిస్తారేమో. అంతా మోసం, దగా ఇదంతా. ప్రభుత్వ ఉద్యోగులు కొన్ని డిపార్ట్మెంట్లలో కొందరు, మరి అందరూ ఉండలేను, కొందరు చాలా తక్కువ మంది లంచాలు తీసుకోకుండా పనిచేస్తారేమో. అసలు ప్రభుత్వ ఆఫీసుల్లో లంచాలు తీసుకోబడవు, లంచాలు తీసుకోము, లంచాలు తీసుకోవద్దు అట్లాంటి ఏమైనా బోర్డులు పెడుతుందా ప్రభుత్వం? ఆ ధైర్యం ఉందా ప్రభుత్వానికి? ప్రతి ఆఫీసులో, ఎంఆర్ఓ ఆఫీసులో పెట్టాలి, మున్సిపల్ ఆఫీసులో పెట్టాలి, ప్రతి దగ్గర పెట్టాలి. లేకపోతే మరో భారతీయుడు పుట్టాల్సి వస్తుంది. ఇంకో భారతీయుడు పుట్టి తెలుసు కదా, అది చేస్తే ఏమైనా సెట్ అవుతుందేమో. దేశంలో అవినీతి తర్వాత ముందు మన తెలంగాణలో అవినీతి గురించి మాట్లాడుకుందాం మనం. పొలిటికల్ అవినీతి లాస్ట్ గవర్నమెంట్లో నేను ఒకటి పరిశీలించిన. లాస్ట్ గవర్నమెంట్లో పొలిటికల్ అవినీతి ఫస్ట్ 5 ఇయర్స్లో పొలిటికల్ అవినీతి మొత్తం తగ్గిపోయింది. తర్వాత మెల్లగా ఆఫీసర్ల అవినీతి కొద్దిగా తగ్గింది. సెకండ్ గవర్నమెంట్ వచ్చేసరికి పొలిటికల్ అవినీతి కొంత పెరిగింది, తర్వాత ఆఫీసర్ల అవినీతి కూడా కొంత పెరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పొలిటికల్ అవినీతి పెరిగిపోయింది, అమాంతం పెరిగిపోయింది. ప్లస్ ఈ ఆఫీసర్ల అవినీతికి అయితే అసలు అంతే లేదు, పొలిటికల్ అవినీతి కూడా అంతే లేదు. అసలు ఏమవుతుందో, ఎవరెక్కడ సెటిల్మెంట్ చేస్తున్నారో. ఇప్పుడు ఏముంటుంది చెప్పు, కంచే చేరు మేస్తే అని ఉంది కదా, దానిలాగానే ఒక పొలిటీషియన్ ఫోన్ చేసి చెప్తాడు, పలానాది మనదే, అది గవర్నమెంట్ జాగా అయితే కావచ్చు కానీ దానికి హౌస్ నెంబర్ ఇవ్వని చెప్తాడు. ఆయన ఏం చేస్తాడు ఉద్యోగి తెలుసా? దీనికి ఒకదానికి హౌస్ నెంబర్ ఇచ్చి ఆయన చెప్పినందుకు ఈ పక్కన ఈ 4కి ఈయననే ఇచ్చుతాడు హౌస్ నెంబర్లు. ఏంటంటే ఆయన రెఫరెన్స్ ఉంది కదా ఒకటి, ఆ రెఫరెన్స్లో ఈ 4 ఇచ్చేస్తాడు. అయిపోయా, ఇంకేముంటుంది? జనాలను పీల్చుగా తింటున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంతమంది లంచాలకు అలవాటు పడిన వాళ్ళు. ఎంతమంది ఎంఆర్ఓలు దొరికినారు? తస్లీమా ములుగు ఎంఆర్ఓ దొరకలే పైసలు తీసుకొని. ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతి పరులు కొంత దొరికే వాళ్ళు 5%, దొరకని వాళ్ళు 95% ఉన్నారు. కాబట్టి వీళ్ళ ఆస్తులు ఏంది, వీళ్ళ కథలు ఏంది, నిఘా పెట్టి వీళ్ళ మీద ప్రజలకు రక్షణ కల్పించాలి వీళ్ళ దగ్గర నుంచి. లేకపోతే ప్రజల రక్తం తాగుతున్నారు వీళ్ళు. ప్రజలు పేదలైపోతున్నారు. ఈ సర్వీస్ చేసే వాళ్ళు జీతాలు తీసుకొని జీతాలు దొబ్బి లక్షలు మళ్ళీ ఇట్లాంటి వ్యవహారం చేస్తున్నారు. కాబట్టి ఈ అవినీతి మీద ప్రభుత్వం కొంత సీరియస్గా ఉండాలి. ప్రజలు కూడా ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వాలి?
పట్టియాలి, ఏసీబీకి పట్టియాలి. ఏసీబీ నమ్మకం లేకపోతే మీరే వీడియో తీసి బయట పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.